నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పసిఫిక్ మహాసముద్రంలో రాక్షస శక్తులు, భయంకర కరువు ముప్పు వెనుక జియో పాలిటిక్స్, భారత ఋతుపవనాలను ముంచేస్తున్న క్లైమేట్ బాంబ్. దీని వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు? 126 ఏళ్ల రికార్డు బ్రేక్, మన ప్లేట్లో అన్నం గుంజేస్తున్న సముద్రాల రాక్షస క్రీడ, ఎల్నివో వెనుక గ్లోబల్ వార్మింగ్ కుట్ర, ప్రశాంత సముద్రంలో మొదలైన ప్రళయ యుద్ధం, సంచలనం రేపుతున్న అంశం ప్రపంచవ్యాప్తంగా. ఇది ప్రపంచం ఇప్పుడు సైలెంట్గా మొదలైన ఒక మహాయుద్ధంలో చిక్కుకుంది. సైన్యాలు, మిస్సైళ్ళు, అణుబాంబులతో జరిగే యుద్ధం కాదు ఇది. మహాసముద్రాల అడుగున నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న ఒక ప్రకృతి ప్రళయ యుద్ధం. భారతదేశానికి ఆయువు పట్లాంటి నైరుతి ఋతుపవనాలు అసలు ఎందుకు ఆగిపోతున్నాయి? కోట్ల మంది జీవనోపాధి, మన ప్లేట్లో అన్నం, మన తాగునీరు, ప్రపంచ భూభాగాల మధ్య నడుస్తున్న ఒక మహారాజకీయ వాతావరణ చదరంగంలో దాగి ఉన్నాయా? మరి పసిఫిక్ మహాసముద్రం నుంచి అట్లాంటిక్ వరకు సముద్రపు నీటి అడుగున ఉష్ణోగ్రతలు మారితే అది మన దేశంలో కరువును ఎలా తీసుకొస్తుంది? గ్లోబల్ వార్మింగ్, జియో పాలిటిక్స్ మేళవింపుతో రూపుదిద్దుకున్న ఈ క్లైమేట్ థ్రిల్లర్ డ్రామా వెనుక అసలు నిజాలేంటి? ప్రపంచవ్యాప్తంగా అందరూ మాట్లాడుకుంటున్న అంశాలు ఇవి. అది ఒక నిర్జనమైన సముద్ర తీరం. అక్కడ అలలు ప్రశాంతంగా కనిపిస్తాయి, కానీ ఆ నీటి పొరల అడుగున ప్రపంచ భవిష్యత్తును మార్చేసే ఒక రాక్షస శక్తి నిద్రలేస్తుంది. దాని పేరే ఎల్నినో. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. మన వ్యవసాయానికి, మన మంచినీటికి, ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక మన నైరుతి ఋతుపవనాలు. కానీ ఈ ఋతుపవనాలు కేవలం మన ఆకాశంలో రూపుదిద్దుకున్నట్లే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రాల అడుగున జరుగుతున్న రాక్షస పరిణామాలే వీటిని నడిపిస్తున్నాయి. వేసవి రాగానే భారత భూభాగం సముద్రాల కంటే వేగంగా వేడెక్కుతుంది. ఈ వేడి వల్ల భూమిపై అల్పపీడన మండలాలు ఏర్పడతాయి. మహాసముద్రాల నుంచి తేమతో కూడిన గాలులను ఇవి తమ వైపు లాక్కుంటాయి. ఇక ట్రపోస్పియర్ పొరల్లో తేమ పెరిగి బంగాళాఖాతంలో అల్పపీడనాలు పుట్టుకొస్తాయి. దేశంలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో దాదాపు 50% వర్షాలు ఈ అల్పపీడనాల వల్లే పడతాయి. కానీ ఈ ఏడాది పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ అల్పపీడన వ్యవస్థని నొక్కేసే ఒక అదృశ్య హస్తం ప్రపంచ వాతావరణంపై దాడి చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. అదే ఎల్నినో రాక. ఎల్నినో తీవ్ర రూపం దాలిస్తే ఆసియా, ఆస్ట్రేలియా దేశాల్లో వర్షాలు కరువై తీవ్ర కరువు పరిస్థితులు దాపురిస్తాయి. చరిత్రను తిరగేస్తే భారతదేశంలో గడిచిన 100 ఏళ్లలో సంభవించిన అతిపెద్ద కరువుల్లో దాదాపు 60% పైగా ఎల్నినోయే కారణం. జూన్ నెలలో సాధారణం కంటే 40% తక్కువ వర్షపాతం నమోదైంది. 126 సంవత్సరాల చరిత్రలో దేశంలో నమోదైన 5వ అత్యంత పొడి జూన్గా ఇది రికార్డులకు కూడా ఎక్కింది. జూలైలోనూ ఈ కరువు ఛాయలు కొనసాగి మొత్తం ఋతుపవనాల లోటును 23% పెంచేశాయి. సాధారణంగా ఎల్నినో రాక్షసుని అడ్డుకోవడానికి మనకు ఒక రక్షణ కవచం ఉండేది. దాన్నే ఇండియన్ నినో లేదా హిందూ మహాసముద్ర పాజిటివ్ ఐఓడి అంటారు. పశ్చిమ హిందూ మహాసముద్రం వేడెక్కినప్పుడు అది ఎల్నినో ప్రభావాన్ని తగ్గించి మనకు వర్షాలను ఇస్తుంది. కానీ ఈసారి వాతావరణ శాఖ వేసిన అంచనాలు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఐఓడి ప్రస్తుతం న్యూట్రల్ లేదా తటస్థంగా ఉంది. అంటే ఎల్నినో దాడిని తట్టుకునే బలీయమైన రక్షణ వ్యవస్థ ఈసారి మనకు లేదు. ఇక్కడే కథలోకి గ్లోబల్ వార్మింగ్ తోడుగా జియో పాలిటిక్స్ ఎంటర్ అవుతున్నాయి. సముద్రాల ఉష్ణోగ్రతల ఆట ఇక్కడితో ఆగదు. ఏఎంఓ అంటే అట్లాంటిక్ మల్టీ డెకరెటల్ ఆసిలేషన్, పీడిఓ అంటే పసిఫిక్ డెకడల్ ఆసిలేషన్. అంటే 2 బహుళ దశాబ్దాల చక్రాలు ఈ సముద్ర పరిణామాలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో వేడి పెరిగితే ఇక్కడ మన దేశంలో దుర్భిక్షం ఏర్పడుతుందని సైంటిఫిక్ ఆధారాలు చెబుతున్నాయి. ఈ క్లైమేట్ మార్పుల వెనుక ప్రపంచ అగ్రరాజ్యాల జియో పాలిటిక్స్ దాగి ఉన్నాయి. పారిశ్రామిక విప్లవం పేరుతో కార్బన్ ఉద్గారాలను అపరిమితంగా విడుదల చేసిన పాశ్చాత్య దేశాలు ఒకవైపు, గ్రీన్ ఎనర్జీ పేరుతో ఖనిజ వనరుల కోసం పోటీ పడుతున్న ధనిక దేశాలు మరోవైపు. ఇక క్లైమేట్ చేంజ్ వల్ల సముద్రాలు మునుపెన్నడూ లేనంతగా వేడెక్కుతున్నాయి. కానీ దీని మూల్యం మాత్రం భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దక్షిణాసియా దేశాల
పేద రైతులు చెల్లించాల్సి వస్తుంది. ఆహార భద్రత అనేది భవిష్యత్తులో అతిపెద్ద ఆయుధంగా మారిపోతుంది. భారత్లో వర్షాలు తగ్గితే బియ్యం, గోధుమల ఎగుమతులపై నిషేధం పడుతుంది. అది గ్లోబల్ మార్కెట్లో ఆహార సంక్షోభానికి దారితీస్తుంది. అంటే సముద్రంలో పెరిగే 1 డిగ్రీ ఉష్ణోగ్రత ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను, జియోపాలిటిక్స్ను శాసించే స్థాయిలోకి చేరింది. ఇక ముంచుకొస్తున్న ఈ క్లైమేట్లలో కాలం మనకు చాలా తక్కువగా ఉంది. శాస్త్రవేత్తలు అప్రమత్తం చేస్తున్నారు. ఋతుపవనాల ద్రోణి బలహీనపడడం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన మార్పులు రావడం కేవలం ఒక ప్రాంతానికో ఒక రంగానికో పరిమితం కాదు. తాగడానికి నీరు లేక, పంటలు పండక, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు నగరాలకు వలసబాట పట్టే ప్రమాదము ఉంది. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. ప్రభుత్వాలు, వాతావరణ శాఖలు తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలి. నీటి నిల్వలను కాపాడుకోవడం నుంచి కరువును తట్టుకునే విత్తనాల వినియోగం వరకు సకల చర్యలు చేపట్టాలి. లేకపోతే ప్రకృతి విసిరే ఈ క్లైమేట్ బాంబ్ ముందు మానవాళి మోగరిల్లకి తప్పదు. చూసారుగా, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రాల అడుగున పుట్టే చిన్న ఉష్ణోగ్రత మార్పు మన దేశ భవిష్యత్తును ఎలా ప్రమాదంలోకి నెడుతుందో. గ్లోబల్ వార్మింగ్ తెచ్చిపెట్టే ఈ భూతం నుంచి బయటపడాలంటే అంతర్జాతీయ స్థాయిలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు మన స్థాయిలో ప్రతి నీటి బట్టును కాపాడుకోవడం అత్యంత అవసరం. సమయం మించిపోకముందే ప్రపంచ దేశాలు మేల్కొంటాయని ఆశిద్దాం. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.